నమస్కారం. శ్రీ స్తుతి భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, శుభ స్వాగతం. డయాబెటీస్, మధుమేహం ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. గతంలో ఈ వ్యాధి చాలా తక్కువ వారిలో కనిపించేది, కానీ ఇప్పుడు ప్రతి ఇంటిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారని చెప్పవచ్చు. మధుమేహం ఈ వ్యాధి రావడానికి మానవుడు తన జీవన శైలి మారిపోవడమే. శారీరక కష్టానికి మించి ఆహారాన్ని తీసుకోవడం, దేశంలో రసాయనాలతో కూడిన ఆహారం ఎక్కువగా ప్రజలు వినియోగించడం, కల్తీ ఆహారం పెరిగిపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి. ప్రతి మనిషి 8 గంటల్లో సుమారుగా 8 గంటల పైనే నిద్రపోవాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మార్పులు మానవుడి జీవితంలో మారిపోయాయి. దానికి కారణమే అనేక రోగాలకు గురవుతున్నాడు. మనిషి ఇప్పుడు ప్రస్తుతం చస్తూ బ్రతుకుతున్నాడు. సంపాదించిన సంపాదనంతా రోగాలకు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాడు. వైద్యులు చెబుతున్నట్లే డయాబెటీస్ పూర్తిగా నయం కాదు, కానీ జీవితాంతం మందులు వాడుతూ దీన్ని నియంత్రణలో ఉంచవచ్చు. అయితే తమిళనాడులోని ఒక ప్రాచీన ఆలయాన్ని సందర్శించడం ద్వారా ప్రజల నమ్మకాల ప్రకారం డయాబెటీస్ నుంచి ఉపశమనం పొందవచ్చనే విశ్వాసం ఉంది. తిరువారూరు జిల్లాలోని నీదమంగళం వెళ్లే రహదారిలోని కోయిల్వెన్ని గ్రామంలో ఉంది ఈ ఆలయం. శ్రీవెన్ని కరంబేశ్వర ఆలయం. ఆలయ చరిత్ర. శ్రీవెన్ని కరంబేశ్వర ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలోని శివలింగం ప్రత్యేకత ఏమిటంటే అది చెరుకు ముద్దల కత్తిరించబడినట్లు కనిపిస్తుంది. చరిత్ర ప్రకారం ఈ ఆలయం సుమారు 1300 సంవత్సరాల పురాతనమైంది, కానీ పురాణాల ప్రకారం ఆలయం సుమారు 5000 సంవత్సరాల క్రితం నుంచే ఉంది అని నమ్మబడుతోంది. ప్రాచీన కాలంలో ఆలయ స్థలమైన ప్రాంతం చెరుకు అడవి మాత్రమే. ఒక్కసారి 2 ఋషులు ఆ అడవిలోని భగవంతుని ప్రతిమను చూసి పూజించారు. ఆ సమయంలో ఒక ఋషి ఆ వృక్షాన్ని చెరుకుతో, మరొకరు వెన్ని నంద్యావట్టం అని పిలువబడి వాదించారు. అప్పటి నుంచి భగవంతుడు తన పేరు చెరుకు కాదు, ఆలయ పవిత్ర వృక్షం వెన్ని అని ప్రకటించారు. అందుకే ఆలయం స్వామికి కరుంబేశ్వరర్ అని పేరు పెట్టబడింది. పురాణాల ప్రకారం ముసుకుంద చక్రవర్తి చెరుకు అడవిలో దాగి ఉన్న శివలింగాన్ని కనుక్కొని దానికోసం ఆలయం నిర్మించాడు. పవిత్ర మొక్క నంద్యావట్టం శివుని పూజలో ఇది అత్యంత ముఖ్యమైన పుష్పం. మధుమేహ నివారణకు సిద్ధులు, పౌరాణిక కవులు ఆలయంలో మధుమేహాన్ని తగ్గించే పద్ధతులను ప్రస్తావించారు. ప్రత్యేకంగా రసమని బెల్లం కలిపి శివునికి సమర్పిస్తే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుందని నమ్మకం ఉంది. ఆధునిక కాలంలో భక్తులు రవ్వ, చక్కెరను కలిపి పూజ చేస్తారు. ఈ విధానం కూడా ఆధ్యాత్మికంగా మధుమేహం నుంచి ఉపశమనం ఇస్తుందని విశ్వసిస్తున్నారు. అన్నదానం, బియ్యం, బెల్లం ద్వారా చేసిన ఆచారాలు కూడా మధుమేహ నివారణలో సహాయపడతాయని చెప్పబడింది. ఈ కారణంగా ఈ ఆలయాన్ని సందర్శించి భక్తులు తమ రక్తంలో చక్కెర స్థాయిలో తేడాలను గమనించాలని కథనాలు ఉన్నాయి. ఆలయం ఎక్కడ ఉందంటే శ్రీవెన్ని కరంబేశ్వరర్ ఆలయం, గ్రామం కోయిల్వెన్ని, జిల్లా తిరువారూర్, తమిళనాడు రాష్ట్రం. తంజావూరు నుంచి సుమారు 25 కిలోమీటర్లు. ప్రతి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి రవ్వ, చక్కెరను సమర్పించి మధుమేహం నుంచి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు. వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.